శాతవాహన రాజులకు సంబంధించినటువంటి శాసనాల్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకో శాసనము అమరావతి శాసనము. ఈ అమరావతి శాసనాన్ని వేయించింది రెండవ పులమావి. మరి ఈ శాసనం ఎక్కడ చెక్కించబడిందంటే మనకు అమరావతి స్తూపం ఉంది కదా, అమరావతి స్తూపం యొక్క ప్రాకార ద్వార స్తంభం మీద దీన్ని చెక్కించడం జరిగిందనమాట. మనకి ఈ అమరావతి శాసనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏంటి అంటే అమరావతి శాసనము. మనకి తెలంగాణలో ఉండొచ్చు, కానీ ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన మొదటి శాసనం ఏంటి అంటే అమరావతి శాసనం. ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొదటి తెలుగు పదమైనటువంటి నాగబు ఈ అమరావతి శాసనంలోనే కనబడుతుంది. మనకు అమరావతి శాసనంలో మొదటి తెలుగు పదం నాగబు కనబడుతుంది. సో దీని గురించి మనకు క్వశ్చన్ రావచ్చు, అందువల్ల ఇది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత బట్టిప్రోలు నిగమ శాసనము. ఈ బట్టిప్రోలు నిగమ శాసనం గురించి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నగరపాలిక సభలు అయినటువంటి నిగమ సభల గురించి ప్రస్తావించినటువంటి శాసనం ఏంటి అంటే బట్టిప్రోలు నిగమ శాసనము. ఈ బట్టిప్రోలు నిగమ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే కుబేరుడు వేయించాడు. అందువలన ఇది ఇంపార్టెంట్. నిగమ సభల గురించి ప్రస్తావన కలిగినటువంటి శాసనం ఏంటి అని అడగవచ్చు. అప్పుడు బట్టిప్రోలు నిగమ శాసనం అనే చెప్పాలి. తర్వాత మేకధోని శాసనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది శాతవాహన రాజుల యొక్క రాజ్యపతనం గురించి తెలియజేస్తుంది. ఈ మేకధోని శాసనాన్ని వేయించినటువంటి శాతవాహన రాజు ఎవరంటే మనకు మూడవ పులమావి. ఈయననే శాతవాహనాల్లో చివరి రాజు అన్నమాట. ఓకేనా. మూడవ పులమావి వచ్చి మనకు మేకధోని శాసనం వేయించడం జరిగింది. ఈ మేకధోని శాసనంలో గుల్మిక అనేటువంటి గ్రామ రక్షణ అధికారి గురించి ప్రస్తావించడం జరిగింది. గుల్మిక అనేటువంటి అధికారి ఎవరు అని అడగవచ్చు. ఆయన గ్రామానికి సంబంధించినటువంటి శాంతి భద్రతల అధికారి అనేసి మనము గుర్తుంచుకోవాలి. అలాగే శాతవాహనాల యొక్క గ్రామ పాలన ఏ విధంగా ఉంది దాని గురించి సంబంధించిన వివరాలు మనకు మేకధోని శాసనంలో తెలుస్తాయి. మేకధోని శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే శాతవాహన రాజుల రాజ్యపతనం గురించి తెలియజేస్తుంది. వేయించింది ఎవరంటే శాతవాహన చివరి రాజు మూడవ పులమావి. ఎక్కడ వేయించాడు అంటే బళ్ళారిలోని మేకధోని ప్రాంతంలో అని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, లెట్స్ స్టాప్ హియర్.